హాయ్ సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్, ఈరోజు మనం 8th క్లాస్ క్వశ్చన్ మొదలు పెడుతున్నాం. పీ బ్లాక్ ఎలిమెంట్స్ లెసన్ పేరు పీ బ్లాక్ ఎలిమెంట్స్. దాంట్లో గ్రూప్ 18 ఎలిమెంట్స్ అనే లెసన్ గురించి. దీంట్లో మొత్తం 4 లెసన్స్ ఉంటాయి. 18, 17, 16, 15 ఉంటాయి అన్నమాట. మనం 18 స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. చూడమ్మా, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్ అనేవి 18 గ్రూప్ ఎలిమెంట్స్. 18 గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు, 0 గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు, నోబుల్ గ్యాసెస్ అనే పేరుతో కూడా పిలుస్తారు. చూడమ్మా, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. హీలియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, నియాన్ వచ్చాక 2s2 2p6, ఆర్గాన్ వచ్చాక 3s2 3p6, క్రిప్టాన్ 4s2 4p6, జీనాన్ 5s2 5p6, రేడాన్ వచ్చాక 6s2 6p6. ఇవి కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎస్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 ఉండాలి, 2 ఉన్నాయి. పీలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 6 ఉన్నాయి, 6 ఉన్నాయి అనమాట. తర్వాత ఆక్టేట్ రూల్ని కూడా సాటిస్ఫై అవుతాం. ఆక్టేట్ రూల్ అంటే చివరి కక్షలో కనుక 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆక్టేట్ రూల్ని సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ 2 + 6 అంటే 8 అనమాట. ఆక్టేట్ రూల్ అని ఉంటుంది. జూనియర్ ఇంటర్లో ఆక్టేట్ రూల్ని సాటిస్ఫై అవుతాయి అనమాట. ఎక్సెప్ట్ హీలియం ఒక్కటి వచ్చేవాళ్ళకి 1s2 మాత్రమే ఉంది. మిగతా అన్ని ఆక్టేట్ రూల్ని సాటిస్ఫై అవుతాయి. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 18 గ్రూప్ ఎలిమెంట్స్ మొత్తానికి కలిపి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2 NP6 అనమాట. N అంటే ఏంటి, ఇక్కడ 2 3 4 5 6 అనమాట. ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేసాం అనుకో 2s2 2p6, 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3s2 3p6, 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4s2 4p6, 5s2 5p6, 6s2 6p6 అనమాట. ఇవి 18 గ్రూప్ ఎలిమెంట్స్ అనమాట. ఇవి వచ్చారు 18 గ్రూప్ ఎలిమెంట్స్ వచ్చారు అన్ని గ్యాసెస్ అనమాట. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్ అనేవి గ్యాసెస్ అనమాట. దీంట్లో వచ్చాక రేడాన్ అనేది రేడియం యొక్క రేడియో యాక్టివ్ డెకే ఎలిమెంట్ అంటారన్నమాట. ఇది ఒకటి చూడమ్మా. ఇవన్నీ వచ్చాక హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్ అనేవి నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్. చూడండి, ఇక్కడ కనుక మనం చూసినట్లయితే అటామిక్ రేడియై అంటే ఇదనమాట. ఇక్కడ ఉన్నటువంటి న్యూక్లియస్కి ఇక్కడ తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్, వ్యాలెన్స్ షెల్లో తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్స్కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం రేడియస్ అంటారు. చూడండి, అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ డౌన్ ద గ్రూప్ విత్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ నెంబర్. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే హీలియం సపోజ్ ఇంత సైజు ఉందనుకుంటే, నియాన్ ఇంకొంచెం సైజు, ఆర్గాన్ ఎజంప్షన్ అంతే, యాటమ్స్ మాలిక్యూల్సే మన కంటికి కనిపించవు. అలాంటివి మన వరకు ఎజంప్ చేసుకుంటున్నాం అనమాట, అంతేగాని యాటమ్స్ మాలిక్యూల్స్ అనేవి మన కంటికి కనిపించవు అన్నమాట. చూడడం, ఇక్కడ అటామిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయితే అటామిక్ సైజ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే అటామిక్ రేడియస్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. రేడియస్ అంటే ఇదే కదమ్మా, అటామిక్ రేడియస్ అనేది చూడండి ఇంక్రీజ్ అవుతుందా లేదా. అటామిక్ నెంబర్ పెరిగితే అటామిక్ రేడియస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదే ఇక్కడ చెప్పింది అనమాట. పైనుంచి కిందకి వెళ్ళే కొలది టాప్ టు బాటమ్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది బికాస్ అటామిక్ నెంబర్ ఇంక్రీజెస్. అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయితే అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అయోనైజేషన్ ఎంథాల్పీ అన్న అయోనైజేషన్ ఎనర్జీ అన్న ఒకటి. డిక్రీజ్ డౌన్ ద గ్రూప్ విత్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ నెంబర్. ఇక్కడ చూడమ్మా, పైనుంచి కిందకి వెళ్ళే కొలది ఇక్కడ అయోనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. అయోనైజేషన్ ఎంథాల్పీ అన్న అయోనైజేషన్ ఎనర్జీ అన్న డిక్రీజ్ అవుతుంది. కారణం ఎందుకంటే ఇక్కడ మనకి సైజు పెరిగే కొందికి ఏమవుతుందంటే ఎనర్జీ అనేది తక్కువ అవసరం. సపోజ్ పెద్ద చాక్ పీస్ దానికి ఈజీగా బ్రేక్ చేయగలుగుతాం, అంతేగా. చిన్నది ఉంటే అది బాగా కష్టం అవుతుంది అనమాట. అందుకని ఇక్కడ మనం చూడండి, పైనుంచి కిందకి వెళ్ళే దీన్ని పెద్దగా ఉంటుంది కాబట్టి దీంట్లో ఎలక్ట్రాన్ తీసేయడం అనేది ఈజీ అనమాట. ఇక్కడ వచ్చాక న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి అయోనైజేషన్ ఎనర్జీ అనేది పైనుంచి కిందకి వెళ్ళే కొలది తగ్గుతుంది. అయోనైజేషన్ ఎంథాల్పీ అనేది డిక్రీజ్ డౌన్ ద గ్రూప్, పైనుంచి కిందకి వెళ్ళే కొలది తగ్గుతుంది. కారణం ఎందుకంటే ఇంక్రీజ్ ఇన్ అటామిక్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, కొన్ని జనరల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ అనమాట. నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ ఆర్ మోనో అటామిక్ గ్యాసెస్. ఎప్పుడు ఇవి బ్యాచులర్గా ఉండడానికి ఇష్టపడతా ఉంటాయి అనమాట. ఎందుకని, కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రాన్ విన్యాసం పూర్తిగా నిండి ఉంది కాబట్టి మోనో అటామిక్ బ్యాచులర్స్ అనమాట. మ్యారేజ్ చేసుకున్నటువంటి కాంపౌండ్స్.
దే ఆర్ కలర్లెస్, ఓడర్లెస్ అండ్ టేస్ట్లెస్. ఈ కాంపౌండ్స్ వచ్చేలాక రంగు ఉండదు, వాసన ఉండదు, రుచి ఉండదు. చూసారా, కలర్లెస్ అంటే రంగు ఉండదు. మన వాటర్కి ఏ విధంగా కలర్లెస్ ఆ విధంగా. ఓడర్లెస్ అంటే మన స్మెల్ చూస్తే వాసన రాదు. టేస్ట్లెస్ అంటే నాలుగు మీద ఎటువంటి టేస్ట్ ఉండదు అని అర్థం. దే ఆర్ స్పేరింగ్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఈ గ్యాస్ నీళ్ళల్లో డిజాల్వ్ అవుతుంది, అంటే కరిగిపోతుంది. ఓకేనా. దే హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. వీటికి తక్కువగా బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. కారణం ఎందుకంటే మోనో అటామిక్ గ్యాస్ అనేది ఒక రీజను. నో ఇంటర్ అటామిక్ ఫోర్సెస్. ఇక్కడ ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ అంటే ఒక యాటమ్కి మరొక యాటమ్కి ఎటువంటి ఫోర్సెస్ ఉండవు కాబట్టి వీటి యొక్క మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది జనరల్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనమాట. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం. చూడండి ఒకసారి. చూడమ్మా, నెక్స్ట్ మనం నోబెల్ గ్యాస్ ఎలిమెంట్స్లో దాని యొక్క కెమికల్ ప్రాపర్టీస్ కింద తీసుకుంటే నోబెల్ గ్యాసెస్ ఆర్ లీస్ట్ రియాక్టివ్. నోబెల్ గ్యాస్ ఎలిమెంట్స్ అనేవి వేరే వాటితో త్వరగా చర్య జరగవు. ఎందుకు కారణం అంటే జనరల్ ఎలక్ట్రానిక్ NH2 NP6 అనడం ఒకటి, ఆక్టేట్ రూల్ని సాటిస్ఫై అవ్వటం, కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, పూర్తిగా ఎలక్ట్రాన్ విన్యాసం నిండి ఉండడం ద్వారా మనకి రియాక్షన్ అనేది తొందరగా పాల్గొనటం అనేది జరగదు. తర్వాత హై అయోనైజేషన్ ఎంథాల్పీ అండ్ హై పాజిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ చెప్పుకున్నాం కదా. హై అయోనైజేషన్ ఎనర్జీ ఉంటుందని చెప్పుకున్నాం కదా. మనం ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే హై అయోనైజేషన్ ఎనర్జీ అవసరం అనమాట. మార్చి 1962లో బెర్త్లెట్ అనే శాస్త్రవేత్త, ఆ బెర్త్లెట్ ఎక్కడి నుంచి అంటే యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో బెర్త్లెట్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే ఒక రెడ్ కాంపౌండ్ తయారు చేశాడు. O2+ Pt(F6- అనే కాంపౌండ్. ఇదే సక్సెస్ఫుల్గా ఏం చేశాడంటే నెక్స్ట్ O2 ప్లేస్లో జీనాన్ నోబెల్ గ్యాస్ ఎలిమెంట్ ఉండడం జరుగుతుంది అనమాట. జీనాన్ Pt(F6-). దీని పేరు ఏంటంటే జీనాన్ హెక్సా ఫ్లోరోప్లాటినేట్. ఈ కాంపౌండ్ ప్రిపేర్ చేశాడమ్మ, రెడ్ కాంపౌండ్. ఇది కూడా సేమ్ ఈక్వల్గా ఉన్నటువంటి కాంపౌండ్ తయారు చేసి సక్సెస్ అయ్యాయి అనమాట బెర్త్లెట్ అనేది. ఈ విధంగా మనకి జీనాన్ కాంపౌండ్స్ అనేవి కొన్ని కాంపౌండ్స్ ఉన్నాయి. అవి ఏ విధంగా XCF2, XCF4, XCF6 అనే కాంపౌండ్స్ ఏ విధంగా తయారు చేయాలి, దాని యొక్క హైబ్రిడైజేషను, దాని యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు కంటిన్యూషన్ క్లాస్లో చూద్దాం. ఓకే, చూడండి మనం జీనాన్ కాంపౌండ్స్, ఇక్కడ నోబెల్ గ్యాస్లో ఉన్నటువంటి జీనాన్ కాంపౌండ్స్ గురించి చూద్దాం. చూడడం ఇక్కడ జీనాన్ గ్యాస్ ఫ్లోరిన్ గ్యాస్తో చేరేసరికి ఇక్కడ 673 కెల్విన్ వద్ద హీట్ చేసి 1 బార్ ప్రెషర్ అప్లై చేస్తే జీనాన్ డైఫ్లోరైడ్ అనే కాంపౌండ్ ఏర్పడుతుంది. అది ఏ విధంగా ఏర్పడుతుంది అనే దాని గురించి ఒకసారి చూద్దాం. చూడమా, జీనాన్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 5s2 5p6. దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 5s2 5p6. ఇక్కడ s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3 ఆర్బిటాల్లో మొత్తం 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్నమాట. చూడండి ఇక్కడ 4 5 6 ఎలక్ట్రాన్స్, 5s2 5p6. దీన్ని ఏమంటారంటే గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ జీనాన్ వచ్చేది కాదు. చూడండి ఇక్కడ 2 ఫ్లోరిన్ ఆటమ్స్ అటాక్ అయ్యాయి కాబట్టి ఇక్కడ P దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ Dలోకి జంప్, దాన్ని ఎగ్జైటెడ్ స్టేట్ అంటారు. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ కింద తీసుకున్నట్లయితే మనం ఇక్కడ Pలో ఉండాల్సిన ఒక ఎలక్ట్రాన్ని మనం జంప్ చేపిస్తున్నాం ఎక్కడికి, D షెల్లోకి. D అంటే మొత్తం 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇదేమో 5d 5p 5s. ఇక్కడ ఉండాల్సిన ఎలక్ట్రాన్ మనం జంప్ చేయించాము, ఎగ్జైటెడ్ స్టేట్. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 ఫ్లోరిన్ ఆటమ్స్ ఉంటాయి. 2 ఫ్లోరిన్ ఆటమ్స్ కూడా ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసంలో లాస్ట్లో 2p5 ఉంటుంది. అప్పుడు ఇక్కడ మనకి ఒక ఫ్లోరిన్ ఆటం ఇక్కడ అటాక్ జరుగుతుంది, మరొక ఫ్లోరిన్ ఆటం ఇక్కడ అటాక్ కనుక జరిగినట్లయితే మనకి 2 ఫ్లోరిన్ ఆటమ్సే కాబట్టి ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం హైబ్రిడైజేషన్ ఏ విధంగా తీసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకోవాలమ్మా. హైబ్రిడైజేషన్ చూడండి, మనం హైబ్రిడైజేషన్ జీనాన్ డైఫ్లోరైడ్లో సెంట్రల్ ఆటం ఏంటంటేనమ్మా, జీనాన్ డైఫ్లోరైడ్లో సెంట్రల్ ఆటం, దీంట్లో వచ్చాక సెంట్రల్ ఆటం
సెంట్రల్ ఆటం ఏంటిదంటే ఇక్కడ జీనాన్ అనమాట. XCF2లో సెంట్రల్ ఆటం ఏంటంటే జీనాన్. దీంట్లో హైబ్రిడైజేషన్ ఏంటంటే ఒక ఎస్ ఆర్బిటాల్ కంప్లీట్గా నిండింది, పి ఆర్బిటాల్ దీంతో అటాచ్ అయినాక పి ఆర్బిటాల్స్ ఒక డి ఆర్బిటాల్ కాబట్టి sp3d హైబ్రిడైజేషన్. దాని డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్ ఏంటంటే జీనాన్ అనేది సెంట్రల్ ఆటం, తర్వాత సెకండ్ ఫ్లోరిన్ అటాచ్మెంట్ జరిగింది. తర్వాత చూడడం ఈ రెండు బాండ్ పెయిర్స్ సిగ్మా బాండ్స్ 1 2 3 ఏమో లోన్ పెయిర్స్ అనమాట. ఇదొక లోన్ పెయిర్ అన్నమాట. చూడండి ఇక్కడ లోన్ పెయిర్, సెకండ్ లోన్ పెయిర్, థర్డ్ లోన్ పెయిర్, ఈ రెండు బాండ్ పెయిర్స్ అనమాట. అంటే రెండు సిగ్మా బాండ్స్ ఉన్నాయి. దాని షేప్ వచ్చే వాళ్ళకి ఏం చెప్పొచ్చు అంటే లీనియర్ షేపు డయాగ్రామ్ రెండు ఒకటే. ఇక్కడ లీనియర్ సమాంతరంగా ఉంది. సమాంతర రేఖ మీద బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? ఇక్కడ 180 degrees. ఓకేనా? చూడండి, మనం జీనాన్ డైఫ్లోరైడ్ అనే కాంపౌండ్ ఏ విధంగా తయారవుతుందంటే జీనాన్ రియాక్ట్ విత్ ఫ్లోరిన్ గ్యాస్ at 673 Kelvin 1 bar pressure టు ఫార్మ్ జీనాన్ డైఫ్లోరైడ్. జీనాన్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 5s2 5p6 గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఒక ఎలక్ట్రాన్ని జంప్ చేయించాం డీలోకి, అప్పుడు 2 వేకెంట్ ఆర్బిటాల్స్ వచ్చినాయి. ఎందుకోసం? ఇక్కడ 2 ఫ్లోరిన్ ఆటమ్స్ చర్య జరగాలి కాబట్టి. అప్పుడు సెంట్రల్ ఆటం ఏంటిది? జీనాన్ డైఫ్లోరైడ్లో సెంట్రల్ ఆటం ఏంటంటే జీనాన్ అనమాట. జీనాన్ అనేది సెంట్రల్ ఆటం. తర్వాత హైబ్రిడైజేషన్ వచ్చాక ఒక ఎస్ ఆర్బిటాల్, 3 పి ఆర్బిటాల్స్, ఒక డి ఆర్బిటాల్ కంప్లీట్గా ఫిల్ అవుతుంది కాబట్టి sp3d, ఒకే ఒక ఆర్బిటాల్ కాబట్టి sp3d. దాని డయాగ్రామ్ అంటే జీనాన్ సెంట్రల్ ఆటం, 2 ఫ్లోరిన్ ఆటమ్స్ అనే అటాచ్మెంట్ జరిగినాయి, 3 ఏమో లోన్ పెయిర్స్ ఉన్నాయి, 1 2 3 లోన్ పెయిర్స్ అన్న. షేప్ వచ్చేవరకు లీనియర్ షేప్లో ఉంది. లీనియర్ మీద బాండ్ యాంగిల్ వచ్చేవరకు 180 degrees ఉంటుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా, జీనాన్ అనే కాంపౌండ్ ఎక్సెస్ ఫ్లోరిన్ అంటే ఇక్కడ 2 moles తీసుకున్నాం. 2 ఫ్లోరిన్ ఆటమ్స్ చేరారు at 873 Kelvin అండ్ 7 bar ప్రెషర్ కనుక అప్లై చేస్తే జీనాన్ టెట్రాఫ్లోరైడ్ అనే కాంపౌండ్ ఏర్పడుతుంది. అదేవిధంగా ఏర్పడింది అనేది ఒకసారి చూద్దాం. జీనాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 5s2 5p6. ఇక్కడ ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, పి ఆర్బిటాల్లో వచ్చేలకు మనకి మొత్తం 6 ఉన్నాయి అన్నమాట ఎలక్ట్రాన్స్. ఈ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఒక ఎలక్ట్రాన్ని జంప్ చేయించండి అనమాట. PZలో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ని దీంట్లో 2 అంతే ఉంచండి. ఇక్కడ ఉండాల్సిన ఎలక్ట్రాన్ని డీలోకి జంప్ చేయించండి. డీలో మొత్తం 5 ఆర్బిటాల్స్ ఉండాలి. ఒకటి జంప్ చేయించాం. చూడండి, ఇక్కడ ఎన్నో ఉన్నాయి? మొత్తం ఫ్లోరిన్ ఆటమ్స్ 4 ఉన్నాయి, కానీ ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్స్ 2 ఉన్నాయి. అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ తీసుకోండి. సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే నెక్స్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని జంప్ చేయించండి. ఇక్కడ ఉండాల్సిన ఎలక్ట్రాన్ని నెక్స్ట్ షెల్లోకి జంప్ చేయించండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, 4 వేకెంట్ ఆర్బిటాల్స్ వచ్చినాయి. ఇక్కడ ఒక ఫ్లోరిన్, మరొక ఫ్లోరిన్తో చర్య జరిగినట్లయితే మనం హైబ్రిడైజేషన్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకోవచ్చు అనమాట. హైబ్రిడైజేషన్ అని ఇక్కడ హైబ్రిడైజేషన్ ఆ విధంగా తీసుకున్నట్టయితే ఫస్ట్ XCF4లో సెంట్రల్ ఆటం ఏమవుతుందంటేనమ్మా, సెంట్రల్ ఆటం మధ్యలో ఉన్నటువంటి ఆటం ఏంటంటే జీనాన్ అనేది సెంట్రల్ ఆటం అన్నమాట. తర్వాత హైబ్రిడైజేషన్ వచ్చేవరకు ఇక్కడ చూడండి, ఒక ఎస్ ఆర్బిటాల్, 3 పి ఆర్బిటాల్స్, 2 డి ఆర్బిటాల్స్ అంటే sp3d2 అనమాట. హైబ్రిడైజేషన్ sp3d2 అనమాట. ఓకేనా? ఒక ఎస్ ఆర్బిటాల్, 3 పి ఆర్బిటాల్స్, 2 డి ఆర్బిటాల్స్ అనమాట, sp3d2. నెక్స్ట్ చూడండి డయాగ్రామ్. జీనాన్ అనేది సెంట్రల్ ఆటం. ఇక్కడ ఫ్లోరిన్ ఆటం, ఇక్కడ సెకండ్ ఫ్లోరిన్ ఆటం, థర్డ్ ఫ్లోరిన్ ఆటం, ఫోర్త్ ఫ్లోరిన్ ఆటం. ఇది వచ్చాక దాని షేప్ పేరు ఏంటంటే స్క్వేర్ ప్లేనార్.
స్క్వేర్లో బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 90 degrees ఉంటుంది. స్క్వేర్లో బాండ్ యాంగిల్ ప్రతి కార్నర్ దగ్గర ఎంత ఉంటుందంటే 90 degrees ఉంటుంది. చూడండి, ఇవి బాండ్ పేర్స్, ఈ 4 అనేవి. ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉన్నాయిగా, ఆ లోన్ పేర్స్ని ఈ విధంగా తీసుకోండి. ఇదొక లోన్ పేరు, తర్వాత ఇదొక లోన్ పేరు. నీ ఇష్టం, ఎక్కడైనా 2 dots, ఇక్కడ 2 dots పెట్టుకోవచ్చు అనమాట. లోన్ పేర్స్ స్క్వేర్ ప్లేనార్ షేప్ రావడం జరుగుతుంది. XCF4 ఏ షేప్లో ఉంది, స్క్వేర్ ప్లేనార్ షేప్లో ఉన్నాం. నెక్స్ట్ చూడమ్మా, జీనాను ఎక్సెస్ ఫ్లోరిన్తో చేరేదానికి 573K 60 to 70 బార్ ప్రెషర్ వద్ద జీనాన్ హెక్సాఫ్లోరైడ్ అనే కాంపౌండ్ ఏర్పడుతుంది. ఈ కాంపౌండ్ కూడా మనకి ఏ విధంగా ఏర్పడిందో ఒకసారి చూడండి. జీనాన్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను మరలా 5s2 5p6, సేమ్ s ఆర్బిటాల్లో 2 electrons, p ఆర్బిటాల్లో 6 electrons, 2 దీని గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే ఒక ఎలక్ట్రాన్ని జంప్ చేయించండి. పీలో ఉండాల్సిన ఒక ఎలక్ట్రాన్ని డీలోకి జంప్ చేయించండి. ఇక్కడ ఉండాల్సిన ఒక ఎలక్ట్రాన్ని డీలోకి డి ఆర్బిటాల్లో మొత్తం 5 ఉంటాయి అన్నమాట బాక్సెస్. ఇక్కడ డీలోకి జంప్ చేయించాం. ప్రతి దాంట్లో 2 electrons ఉంటాయి. ఇక్కడ 2 electrons. నెక్స్ట్ ఇక్కడ మనకి 6 ఉన్నాయి ఫ్లోరిన్ ఆటమ్స్. అప్పుడు సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్కి తీసుకెళ్ళండి. తీసుకెళ్తే సెకండ్ ఎలక్ట్రాన్ని జంప్ చేయించాలి. నెక్స్ట్ చూడండి, దీంట్లో 2 electrons అంతే ఉన్నాయి. ఇక్కడ ఉండాల్సినటువంటి ఒక ఎలక్ట్రాన్ని డి ఆర్బిటాల్లోకి జంప్ చేయించాను. ఇప్పుడు 4 వేకెంట్ ఆర్బిటాల్స్ వచ్చినాయి, కానీ 6 ఫ్లోరిన్ ఆటమ్స్ కావాలి. అప్పుడు థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్కి జంప్ చేయించాను. థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే థర్డ్ ఎలక్ట్రాన్ని జంప్ చేయించాను. ఓకేనా, ఇక్కడ ఉండాల్సిన ఎలక్ట్రాన్ కూడా నెక్స్ట్ డి ఆర్బిటాల్లోకి జంప్ చేయించాను. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఫ్లోరిన్ ఆటమ్స్ 6 ఉన్నాయి కాబట్టి 1 ఫ్లోరిన్, 2nd ఫ్లోరిన్, 3rd ఫ్లోరిన్, 4th ఫ్లోరిన్, 5th ఫ్లోరిన్, 6th ఫ్లోరిన్, మొత్తం 6 ఉన్నాయి కాబట్టి 6 ఫ్లోరిన్. అప్పుడు హైబ్రిడైజేషన్ ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకుంటే sp3d3, ఒక s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్, 3 d ఆర్బిటాల్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ XCF6లో సెంట్రల్ యాటమ్ అంటే మధ్యలో ఉన్నటువంటి యాటమ్ ఏంటిదంటే జీనాన్. సెంట్రల్ యాటమ్ జీనాన్. చూడమ్మ, నెక్స్ట్ హైబ్రిడైజేషన్ మనం ఇక్కడ కనుక్కున్నాం. sp3d3 ఎలా తెలిసింది? ఒక s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్, ఒక d ఆర్బిటాల్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడమ్మా, దాని యొక్క డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది? జీనాన్ అనేది సెంట్రల్ యాటమ్, దాని చుట్టూతా 6 ఫ్లోరిన్ యాటమ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ 6 ఏమో బాండ్ పేర్స్ ఉన్నాయి, ఒకటేమో లోన్ పేరు ఉంది. ఇంకా లోన్ పేరుని ఇక్కడ చుక్కలు పెట్టాను అనమాట, లోన్ పేరు. దీని చూడమ్మా, దీనికి వచ్చేవాళ్ళకి ఏంటంటే దాని యొక్క షేప్ వచ్చేవాళ్ళకి డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్. ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండటం వల్ల బాండ్ యాంగిల్ వేరియేషన్ వల్ల మనం డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. చూడండి, జీనాన్ డైఫ్లోరైడ్, జీనాన్ టెట్రాఫ్లోరైడ్, జీనాన్ హెక్సాఫ్లోరైడ్ అన్నమాట. ఈ 3 కాంపౌండ్స్లో మన ఫైనల్ ఎగ్జామ్లో 2 కల్పిస్తాము 4 మార్క్స్కి. చాలా ఈజీనే ఇవి కాంపౌండ్స్ అనేవి. జాగ్రత్తగా ఒకసారి చూడండి, కాపీ చేయండి అవి.